వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో భేటీ అయినప్పుడు ఇద్దరు ఏమేమి అంశాలపై చర్చించుకున్నారు? చంద్రబాబు, లోకేష్, ప్రశాంత్ కిషోర్ మాత్రమే ఉన్న ఈ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ ఏమన్నారో, చంద్రబాబు నాయుడు ఏమడిగారో నాలుగో వ్యక్తికి తెలియదు. కానీ రకరకాల ఊహాగానాలు మాత్రం షికారు చేస్తున్నాయి. ఈ భేటీ గురించి పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విధమైన ప్రచారం చేస్తుంటే, తెలుగుదేశం పార్టీ దానికి పూర్తి విరుద్ధమైన అభిప్రాయాన్ని వైరల్ చేస్తుంది. ఈ భేటీలో జనసేన ప్రతినిధులు ఎవ్వరూ పాల్గొనలేదు. కాబట్టి ఈ పీకే ఏం చెప్పారో జనసేన అధినేత పీకేకే కూడా తెలియకుండా పోయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమన్నారన్న దానిపైనే సర్వత్రా చర్చ జరుగుతుంది. పీకేగా పాపులర్ అయిన ప్రశాంత్ కిషోర్ నిన్న కాక మొన్న ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం వచ్చారు. అక్కడి నుండి నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఇద్దరూ కలిసి 3.5 గంటల పాటు చర్చించుకున్నారు. అంత సుదీర్ఘం కాలం పాటు జరిగే చర్చలో చాలా విషయాలు రావచ్చు. అయితే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియాలంటే చంద్రబాబు అయినా చెప్పాలి, లేదా ప్రశాంత్ కిషోర్ అయినా చెప్పాలి. కానీ ఆ ఇద్దరూ నోరు మెదపడం లేదు. దాంతో రకరకాల పుకార్లు షికార్లు చేసేస్తున్నాయి. ఎవరికి తోచిన ప్రచారాలు వారు చేసుకుపోతున్నారు. వాటిలో ఎంత నిజముందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొని ఉంది. రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ భేటీపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పని చేయడానికి ఆసక్తి చూపారని ఒక వదంతి పుట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఓడించాలంటే టీడీపీ, జనసేన కొద్దిగా కష్టపడితే లక్ష్యాన్ని సాధించవచ్చునని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే టార్గెట్ చేస్తూ టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో అటువంటి హామీలను చేరిస్తే మంచి ఫలితాలు వస్తాయనే పీకే సలహా ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి పైన ఆయన వాకపు చేశారని, రాష్ట్రంలోని 3 ప్రధాన ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థితిగతులపైన, బలాబలాలపైన చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలీదు. మరోవైపు పీకే, చంద్రబాబు భేటీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన మరోలా ఉంది. 2019లో తాము పీకే బుర్రలో ఉన్న గుంజు అంతా వాడేశామని, ఇప్పుడు టీడీపీ ఆ పీకేతో ఏమీ చేయలేదని వైసీపీ నేతలు అంటున్నారు. మంత్రి అంబటి రాంబాబు అయితే మెటీరియల్ బాగుంటేనే మేస్త్రి నాణ్యమైన నిర్మాణం చేయగలడని, టీడీపీ వద్ద మెటీరియల్ లేకుంటే పీకే లాంటి మేస్త్రిని తెచ్చుకుంటే ఏం లాభమని ఆయన లాజిక్ లాగారు. ఒకప్పుడు బీహార్ డెకాయిట్ అని తిట్టినటువంటి ప్రశాంత్ కిషోరే ఇవాళ మాకు వ్యూహకర్తగా కావాలని ఢిల్లీ వెళ్ళి బతిమలాడి తెచ్చుకున్నారు. మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు? ఏమైనా చేయగలుగుతాడా? మెటీరియల్ బాగుండాలి కదా దేనికైనా. ఎంతమంది మేస్త్రులు వచ్చినా మెటీరియల్ పనికిరాని మెటీరియల్ని ఏమీ చేయలేరని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీ తరపున పనిచేస్తున్నారన్న సంకేతం ప్రజల్లోకి వెళ్లేందుకే చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ తో భేటీలో ఏం మాట్లాడారో బయటకు చెప్పకుండా గోప్యత పాటిస్తున్నారని అంటున్నారు. ఇదొక రకమైన వ్యూహమే అంటున్నారు వారు. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒకటే డైలమా. టీడీపీ నేతలు చెప్పింది నిజమా, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ వైరల్ చేస్తున్న కథనాలు వాస్తవమా అని వారు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అయితే రాజకీయ పండితులు వాదన మరోలా ఉంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ ఘన విజయం సాధించింది కూడా. ఆ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై తాను ఎన్నికల వ్యూహకర్తగా ఏ పార్టీ కోసం పని చేయబోవడం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. అన్నట్లుగానే అప్పటి నుంచి ఆయన ఆ వృత్తికి గుడ్ బై చెప్పారు.
ఆయన రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు. అందుకే ఏపీలో వైసీపీకి 2019లో పనిచేసిన పీకే ప్రస్తుతం ఎన్నికల వ్యూహకర్తగా లేరు. కాకపోతే ఆయన దగ్గర గతంలో పనిచేసిన రిషి వైసీపీ కోసం పనిచేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ చాలా నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏం చేయాలో సూచనలు ఇవ్వాల్సిందిగా సోనియా కోరడంతో ఆయన ఓ నివేదికను సమర్పించారు. ఆ సమయంలోనే తనకు ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తే కాంగ్రెస్ విజయానికి పాటుపడతానని అన్నారు కూడా. అయితే కాంగ్రెస్ నాయకత్వం దానికి సానుకూలంగా స్పందించలేదట. ప్రస్తుతం ఇండియా కూటమిని బలోపేతం చేసి అందులో ఏదో ఒక పదవిని అందుకోవాలని పీకే భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే వివిధ ప్రాంతీయ పార్టీలను మంచి చేసుకునే క్రమంలో భాగంగానే చంద్రబాబును కూడా కలిసి ఉంటారని అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితి వస్తే అప్పుడు తాను చక్రం తిప్పాలని పీకే భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఆయన బాబుతో చర్చించి ఉంటారని అంటున్నారు. అయినా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించినంత మాత్రాన ఏ రాజకీయ పార్టీ అయినా గెలిచేస్తుందని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు రాజకీయ పండితులు. ప్రజల మనసుల్లో ఉన్న రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించినప్పుడే పీకే కూడా సక్సెస్ అయ్యారని వారు అంటున్నారు. గతంలో యూపీలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలతో కూడిన మహాఘట బంధన్కు పీకే వ్యూహకర్తగా వ్యవహరించిన కూటమి పరాజయం పాలైన వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే వాస్తవానికి చంద్రబాబు, పీకే ఏం మాట్లాడుకున్నారన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పెద్దల్లుడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున తాను కానీ తన కుమారుడు కానీ బరిలోకి దిగి పోటీ చేయబోతున్నారా? టీడీపీకి గతంలో దూరమైన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తుందంటున్నారు రాజకీయ పండితులు. ఎన్టీఆర్కు వెన్నుపోటు తరువాత టీడీపీకి దూరమైన తన తోడల్లుడు దగ్గుబాటిని టీడీపీలో చేర్చుకోవడం ద్వారా పార్టీ బలోపేతానికి చంద్రబాబు స్కెచ్ గీసి ఉండొచ్చని వారంటున్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటే పరిచయం అవసరం లేని రాజకీయ నాయకుడు. కాకపోతే ఈ తరం యువతకు మాత్రం ఆయన చాలా మందికి తెలియదు. ఆయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. అందుకే ఆమె అందరికీ తెలుసు. రెండు 2009 ఎన్నికల్లో పరచూరు నియోజకవర్గం నుంచి ఓటమి చెందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. కేవలం 1600 పైచిలుకు ఓటు తేడాతోనే ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఇంచుమించు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన సంచలన వ్యాఖ్య చేసి వార్తల్లోకి ఎక్కారు. గత ఎన్నికల్లో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోవడమే ఒక విధంగా మంచిదైందన్నారు దగ్గుబాటి. ఒకవేళ తాను గెలిచి ఉంటే నియోజకవర్గంలో అధ్వానమైన రోడ్ల గురించి ప్రజలు తనను నిలదీసే పరిస్థితి ఉండేదని, ఇప్పట్ల తాను స్వేచ్ఛగా నియోజకవర్గంలో తిరగగలిగేవాడిని కాదన్నారు. రెండు 2019 ఎన్నికల్లో ఓడిన తరువాత తన కుమారుడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ అందుకోసం కొన్ని షరతులు విధించారని ఆయన గుర్తు చేసుకున్నారు. అవి నచ్చకే తాము రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ బయలుదేరిపోయామన్నారు. అయితే 5 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను దగ్గుబాటి ఇప్పుడు ఎన్నికల ముందు ప్రస్తావించడమే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. నిజంగా కనుక మీరు అనవసరం కనిపించినట్లయితే నా పరిస్థితి ఏంటి వల్ల చెప్పండి. అవగా ఎత్తుకునేవాడినా తిరిగేవాడినా కరెక్ట్ కదా. మరి ఎవరు చేశారు ఇది? మీరు కాదు, కొంత చేశాడు. నా మనిషి కోరి చేశాడు. ఆ వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు ఆయన నిలబడి ఇంకోటి చెబుతా. ఆ తర్వాత జగన్ పిలిపించి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు 2 నెలలకి ఓడిపోయిన తర్వాత. కానీ అది ఉండటం సాధ్యం కాలేదు. అది కూడా భగవంతుడు వద్దు, నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కార్ని అటు తిప్పమన్నాడు అబ్బాయి. ఎటు హైదరాబాద్ ఉండేది లేదు, ఎమ్మెల్సీ లేదు, మంత్రి లేదు, వద్దునా మన కండిషన్స్ లో మనం. దగ్గుబాటి కుటుంబం కొంతకాలం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. దగ్గుబాటి సతీమణి పురంధేశ్వరి ఇటీవల చంద్రబాబు నాయుడిని స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేసినప్పుడు అందరికంటే ముందు మద్దతు పలికారు. ఆయన అరెస్టును ఖండించారు. ఆ తరువాత కూడా నారా లోకేష్ కు కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గర అపాయింట్మెంట్ ఇప్పించడమే కాకుండా ఆ భేటీకి తానే లోకేష్ ను దగ్గరుండి తీసుకెళ్లారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి టీడీపీ నాయకురాల్లా వ్యవహరిస్తున్నారని ఏపీలో పాలక వైసీపీ నేతలు విమర్శించారు కూడా. ఆ తర్వాత ఇప్పుడు వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శ చేయడం ద్వారా టీడీపీకి మరింత దగ్గరవుతున్నట్లు సంకేతం ఇచ్చారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏడాది క్రితం హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. అప్పుడు ఆయన ఆసుపత్రిలో ఉండగా చంద్రబాబు వచ్చి పరామర్శించారు. 1995లో ఎన్టీఆర్ను గద్దె దింపి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు పక్షాన ఉన్న దగ్గుబాటి దంపతులు ఆ తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో విభేదించి పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరిగి ఎన్టీఆర్ శిబిరంలో చేరారు. అప్పటి నుంచి చంద్రబాబు దగ్గుబాటి కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు కూడా లేవు. ఈ క్రమంలోనే దగ్గుబాటి తాను రాసిన ఆత్మకథలో చంద్రబాబు నాయుడుపై తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే చంద్రబాబు ఏడాది క్రితం కలిసినప్పుడు 2 కుటుంబాల మధ్య ఏదో ఒక సయోధ్య కుదిరి ఉండొచ్చంటున్నారు. ఆ మధ్య టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేసిన సందర్భంలో 2 కుటుంబాలు సన్నిహితంగా వ్యవహరించాయి. బహుశా టీడీపీ గ్రాఫ్ తగ్గిపోయిన నేపథ్యంలో టీడీపీ పాత ముఖాలను మళ్లీ తెరపైకి తెస్తే మంచిదని చంద్రబాబు భావించి ఉండొచ్చంటున్నారు.
అందులో భాగంగానే తోడల్లుడు వెంకటేశ్వరరావును తిరిగి టీడీపీలో చేర్చుకోవాలని బాబు ప్రయత్నిస్తూ ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన తనయుణ్ణి కూడా బరిలో దించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకరిని లోక్సభ నియోజకవర్గం నుంచి, ఒకరిని పరుచూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించే అవకాశాలున్నాయంటున్నారు. దీనికోసమే దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి దగ్గుబాటి కుటుంబం నారావారి కుటుంబంతో చేతులు కలిపి ఉండొచ్చుంటున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాములను కూడా తిరిగి టీడీపీ వైపు తిప్పుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటే వైసీపీకి చుక్కలు చూపించవచ్చని చంద్రబాబు భావనగా చెబుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబు పట్ల మంచి అభిప్రాయంతో లేరని అంటున్నారు. తన తండ్రి హరికృష్ణను పార్టీలో అవమానించిన చంద్రబాబు 2009 ఎన్నికల్లో తనను వాడుకొని ఆ తర్వాత పక్కన పెట్టడాన్ని జూనియర్ ఎన్టీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే 2019 ఎన్నికల సమయంలో జూనియర్ చేత ప్రచారం చేయించాలని చంద్రబాబు ప్రయత్నిస్తే జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ రాలేదు. దాంతో వారి సినిమాలపై అనధికారికంగా నిషేధం విధించారు కూడా టీడీపీ నేతలు. అయితే ఇప్పుడు అవన్నీ మర్చిపోయి తాతగారు పెట్టిన పార్టీని కాపాడుకోవడానికి రావాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్ పై సినీ రంగంలోని పెద్దల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం కూడా చేయబోతున్నట్లు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేకపోతే ఇక పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది అన్నది చంద్రబాబు ఆందోళన. అందుకే అన్ని అస్త్రాలను వాడేయాలని ఆయన పావులు కదుపుతున్నారు. ఇవి ఇవాల్టి ఇదంటి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.